Hey guys, welcome back to our channel. IPL 2025 మెగా ఆక్షన్ భాగంగా సిఎస్కే టీం ఏ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటారు అండ్ ఎవరిని ఆ టీం యూజ్ చేసి బైబ్యాక్ చేస్తారో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ టీం రిటర్న్షన్ పైన వీడియోస్ చేసాం. మీకు ఆ వీడియోస్ కావాలి అనుకుంటే ఒకసారి మన ఛానల్ ని చెక్ చేయండి. అయితే వీడియోలకు వెళ్లే ముందు నాదో చిన్న రిక్వెస్ట్, వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేస్తేనే సిఎస్కే రిటర్న్షన్ పైన మీకు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. అయితే ఈసారి జరగబోయే మెగా ఆక్షన్ కి సిఎస్కే టీం చాలా వరకు ఎగ్నిస్ట్ గా ఉంటారు. బికాస్ ఆఫ్ సిఎస్కే టీం దగ్గర ఒక సెటిల్డ్ కోర్ టీం ఉంది. కరెంట్ వేర్ టీమ్ లో చాలా మంది ఇంటర్నేషనల్ స్టార్స్ అండ్ డొమెస్టిక్ యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. అయితే వీళ్ళు ఆక్షన్ లో ఎక్కువగా స్టార్ ప్లేయర్స్ ని కొనుక్కోరు. చిన్న చిన్న ఆర్డినరీ ప్లేయర్స్ ని కొనుక్కొని వాళ్ళని సూపర్ స్టార్స్ గా కన్వర్ట్ చేస్తూ ఉంటారు. ఈ లిస్ట్ లో చాలా మంది ఫారిన్ ప్లేయర్స్ అండ్ అండర్ రేటెడ్ ఇండియన్ స్టార్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. పర్టికులర్ గా కరెంట్ సిఎస్కే టీమ్ లో ఒక టాప్ 10 బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ సిఎస్కే టీం రిటైన్ చేసుకోవడం కుదరదు. వీళ్ళలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకొని రిమైనింగ్ ప్లేయర్స్ అందరినీ ఆక్షన్ లో బైబ్యాక్ చేయడానికి సిఎస్కే టీం ట్రై చేస్తారు. అయితే 6 రిటెన్షన్స్ కి సరిపడేలా సిఎస్కే టీమ్ లో చాలా వరకు మ్యాచ్ విన్నింగ్ క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు. కానీ రిటెన్షన్ స్లాబ్స్ కారణంగా సిఎస్కే టీం అందరినీ రిటైన్ చేసుకోదు. రిమైనింగ్ టీమ్స్ ఎలా అయితే ఫ్యూ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకొని మిగిలిన వాళ్ళని ఆర్టీఎం ద్వారా బైబ్యాక్ చేయాలి అనుకుంటున్నారు, అలానే సిఎస్కే టీం కూడా ఫ్యూ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకొని రిమైనింగ్ ప్లేయర్స్ ని ఆర్టీఎం ద్వారా బైబ్యాక్ చేయాలి అని చూస్తున్నారు. అయితే సిఎస్కే టీం ఒక 4 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవడానికి హైలీ పాసిబిలిటీస్ ఉన్నాయి. మరి ఆ 4 ప్లేయర్స్ ఎవరు, వాళ్ళని ఎందుకు రిటైన్ చేసుకుంటారు అన్న విషయానికి వచ్చేస్తే వీళ్ళ ఫస్ట్ రిటెన్షన్ రవీంద్ర జడేజా. ఇక్కడ సిఎస్కే ఫ్యాన్స్ కి ఒక డౌట్ ఉండొచ్చు, వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కదా, అతన్నే ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకోవాలి కదా, మరి జడేజానే ఫస్ట్ రిటెన్షన్ గా ఎందుకు తీసుకుంటారు అని. ఆఫ్ కోర్స్ రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళ కెప్టెన్ అయినప్పటికీ కరెంట్ సిఎస్కే టీమ్ లో ధోని తర్వాత మోస్ట్ సీనియర్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే అన్డౌట్లీ రవీంద్ర జడేజా అనే చెప్పుకోవాలి. సిఎస్కే టీమ్ లో ధోని తర్వాత సెకండ్ ప్రయారిటీ రవీంద్ర జడేజాకే ఇస్తారు. చాలా సీజన్స్ నుండి ఆ టీం కి లాయల్టీగా ఆడుతూ ఉన్నాడు. ఈవెన్ 2022 సీజన్ లోను సిఎస్కే టీం కి తను కెప్టెన్ గా చేశాడు. ఈవెన్ ఆ సీజన్ లోను సిఎస్కే టీం ఇతన్ని 16 crores పెట్టి ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకున్నారు. అలాంటిది ఈసారి గతం కంటే తక్కువ అమౌంట్ పెట్టి రిటైన్ చేసుకుంటే ఇతనికి డిస్రెస్పెక్టబుల్ గా ఉంటుంది. టీమ్ లో ఇతని సీనియారిటీకి, ఇతని క్రెడిబిలిటీకి అండ్ ఇతని చేసే పర్ఫార్మెన్స్ కి డెఫినెట్లీ ఇతనికి ఫస్ట్ రిటెన్షన్ ఇవ్వాలి. అండ్ ఆల్సో ఈ ఫస్ట్ రిటెన్షన్ కి జడేజా వర్తీ ప్లేయర్. ఇక వీళ్ళ సెకండ్ రిటెన్షన్ రుతురాజ్ గైక్వాడ్. వీళ్ళ కెప్టెన్ ని సెకండ్ రిటెన్షన్ గా తీసుకోవడానికి మోస్ట్ ఆఫ్ ది పాసిబిలిటీస్ ఉన్నాయి. మరి రవీంద్ర జడేజాతో కంపేర్ చేసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ ఒక యంగ్స్టర్, దట్టు ఈ సీజన్ లోనే ఇతనికి కెప్టెన్సీ వచ్చింది. ఇతన్ని డైరెక్ట్ గా ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకుంటే టీమ్ లో ఉండే రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్ కి కొంతవరకు అన్సాటిస్ఫైడ్ గా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్ వరకు జడేజాకి 16 crores శాలరీ ఇచ్చారు. అలాంటిది ఈసారి అతన్ని 14 crores కి రిటైన్ చేసుకుంటాము అంటే తనకి కొంతవరకు అన్సాటిస్ఫైడ్ గా ఉండొచ్చు. అయితే వీళ్ళు రుతురాజ్ గైక్వాడ్ ని 2022 ఆక్షన్ లో 6 crores పెట్టి రిటైన్ చేసుకున్నారు. ఈసారి ఇతన్ని సెకండ్ రిటెన్షన్ గా తీసుకుంటే అతనికి 14 crores ఇవ్వాలి. పాస్ట్ కంటే ఈసారి అతని శాలరీ 9 crores ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి గైక్వాడ్ ని సెకండ్ రిటెన్షన్ గా తీసుకుంటామన్నా అతన్ని ఖచ్చితంగా అగ్రీ చేస్తాడు. వీళ్ళ థర్డ్ రిటెన్షన్ గురించి మాట్లాడుకునే ముందు ఐపీఎల్ అన్ని టీమ్స్ రిటెన్షన్ వీడియోస్ అండ్ టార్గెటెడ్ ప్లేయర్స్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. వీళ్ళ థర్డ్ రిటెన్షన్ విషయంలో సిఎస్కే ఫ్యాన్స్ కి కొంతవరకు కన్ఫ్యూజన్ గా ఉంటుంది. వీళ్ళ ఫస్ట్ అండ్ సెకండ్ రిటెన్షన్ విషయంలో పెద్దగా కాంపిటీషన్ లేదు, కానీ ఈ థర్డ్ రిటెన్షన్ విషయంలో చాలా వరకు కాంపిటీషన్ ఉంది. ఫర్ లైక్ మతిషా పత్రనా, శివం డుబే, డెవెన్ కాన్వే అండ్ దీపక్ చహర్. వీళ్ళలో ప్రతి ఒక్క ప్లేయర్ కి ఒక యూనిక్ స్పెషాలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మతిషా పత్రనా విషయానికి వచ్చేస్తే ఇతనుకుండే స్పెషల్ బౌలింగ్ యాక్షన్ తో డెత్ లో చాలా వరకు ఇంప్రెసివ్ గా బౌల్ చేస్తాడు. ఎస్పెషల్లీ కన్సిస్టెంట్లీ యార్కర్స్ బౌలింగ్ చేసే ఎబిలిటీ ఉంది. అలానే దీపక్ చహర్ విషయానికి వచ్చేస్తే తిను న్యూ బాల్ తో చాలా ఎఫెక్టివ్ అండ్ బాల్ ని బోత్ వేలో స్వింగ్ చేయడం విషయంలో తిను స్పెషలైజర్ గా ఉన్నాడు. అదర్వైజ్ శివం డుబే విషయానికి వచ్చేస్తే వెరీ బిగ్ హిటర్, మిడిల్ ఆర్డర్ లో అగ్రెసివ్ బ్యాటింగ్ చేసే ఎబిలిటీ ఉంది. డెవెన్ కాన్వే గురించి మాట్లాడుకుంటే వెరీ మోస్ట్ కన్సిస్టెంట్ వికెట్ కీపింగ్ బ్యాటర్. పాస్ట్ లో సిఎస్కే టీమ్ కి గ్రేట్ ఓపెనింగ్ స్టార్ట్స్ అందజేశాడు. ఇలా ప్రతి ఒక్కరిలోనూ ఒక యూనిక్ ఎబిలిటీ ఉంది.
వీళ్ళందరిలో పాస్ట్ లో బాగా పర్ఫామ్ చేసిన ప్లేయర్ ఫ్యూచర్ లో డెఫినెట్లీ తిను పర్ఫామ్ చేస్తాడు అనే ప్లేయర్, ఆప్షన్ కి రిలీజ్ అయితే ఎక్స్పెన్సివ్ అమౌంట్ కి సోల్డ్ అవుతాడు అనే ప్లేయర్ ని వీళ్ళు రిటైన్ చేసుకుంటారు. ఆ ప్లేయర్ ఎవరు అన్న విషయానికి వచ్చేస్తే అన్డౌట్లీ మతిషా పత్రానా. ఇతన్ని సిఎస్కే టీం థర్డ్ అటెన్షన్ గా తీసుకోవడానికి హైలీ ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ 1.5 year నుండి బోత్ ఇంటర్నేషనల్ క్రికెట్ అండ్ ఐపీఎల్ లో ఎమర్జింగ్ అయిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే షూర్లీ అది మతిషా పత్రానా. తిన 2023 సీజన్ లో జస్ట్ 12 మ్యాచెస్ లోనే 19 వికెట్స్ తీసుకున్నాడు. ఈ సీజన్ ఐపీఎల్ లో 6 మ్యాచెస్ ఆడి దాంట్లో 13 వికెట్స్ తీసుకొని ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు. ఇవి మతిషా పత్రానా నుండి రియల్లీ అమేజింగ్ స్టార్ట్స్ అని చెప్పుకోవాలి. అట్ ద ప్రెజెంట్ తిన సిఎస్కే టీమ్ లో ఫ్రంట్ లైన్ బౌలర్ గా ఉన్నాడు. ఇలాంటి బౌలర్ ఆప్షన్ కి రిలీజ్ అయితే ఎక్స్పెన్సివ్ అమౌంట్ కి టీమ్స్ ఇతన్ని బై చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇతన్ని ఆప్షన్ కి రిలీజ్ చేసి మళ్ళీ ఆర్టీఎం ద్వారా బైబ్యాక్ చేద్దాము అంటే అది సిఎస్కే టీమ్ కి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. పత్రానాని థర్డ్ రిటెన్షన్ గా తీసుకుంటే అతనికి 11 crores మాత్రమే ఇవ్వాలి. ఇతను చేసే క్రెడిబిలిటీ పర్ఫార్మెన్స్ కి ఈ అమౌంట్ దీనికి రియల్లీ డిజర్వ్ అండ్ వర్తీ అనే చెప్పుకోవాలి. ఫర్ షూర్ సిఎస్కే టీమ్ ఇతన్ని థర్డ్ రిటెన్షన్ గా తీసుకుంటారు. ఇక సిఎస్కే టీం ఫోర్త్ రిటెన్షన్ ఎంఎస్ ధోని. ఇతని విషయంలో సిఎస్కే టీం కి చాలా బెనిఫిట్ జరిగింది. ధోని ఐపీఎల్ నుండి రిటైర్మెంట్ ఇస్తాడు అన్న టైంలోనే ఐపీఎల్ లో ఇంటర్నేషనల్ క్రికెటర్స్ యొక్క అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ ని మళ్ళీ బీసీసీ ఇంట్రడ్యూస్ చేయాలి అని ట్రై చేశారు. అయితే ఈ రూల్ కోసం సిఎస్కే టీం చాలా వరకు ట్రై చేశారు. ఫైనలీ బీసీసీఐ ఈ రూల్ ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేశారు. ఈ రూల్ వల్ల సిఎస్కే టీం ధోనిని ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ గా తక్కువ అమౌంట్ కి రిటైన్ చేసుకోబోతున్నారు. అయితే ఐపీఎల్ లో ఒకటే ఫ్రాంచైజ్ కి ఆడే చాలా మంది గ్రేట్ ప్లేయర్స్ ఈ మెగా ఆక్షన్ కారణంగా ఆ ఫ్రాంచైజీ ఆ ప్లేయర్స్ ని ఎక్కువ అమౌంట్ పెట్టి రిటైన్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అనే ఇంటెన్షన్ తో చాలా మంది ప్లేయర్స్ ఐపీఎల్ కి రిటైర్మెంట్ ఇస్తున్నారు. కానీ ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ వచ్చాక ప్లేయర్స్ లాంగ్ టైం ఐపీఎల్ ఆడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కరెంట్ ఈ రూల్ ఒక్క ధోనికి మాత్రమే యూస్ఫుల్ అయినా కానీ ఫ్యూచర్ లో చాలా మంది క్రికెటర్స్ కి ఈ రూల్ యూజ్ అవబోతుంది. ఫైనలీ ఈ 3 క్యాప్డ్ ప్లేయర్స్ ని అండ్ 1 అన్క్యాప్డ్ ప్లేయర్ ని సిఎస్కే టీం రిటైన్ చేసుకోవచ్చు. వీళ్ళు 4th ప్లేయర్ గా ఏ క్యాప్డ్ ప్లేయర్ ని రిటైన్ చేసుకున్నా ఆ ప్లేయర్ కి 18 crores అమౌంట్ ఇవ్వవలసి ఉంటుంది. సిఎస్కే టీం లో జడేజా, రుతురాజ్ గైక్వాడ్ అండ్ పత్రానాని తప్పిస్తే మిగతా ఏ ప్లేయర్ ఈ 18 కోట్ల అమౌంట్ కి వర్తీగా కనిపించలేదు. సో సిఎస్కే టీం ఆర్టీఎం ద్వారా రిమైనింగ్ ప్లేయర్స్ ని బైబ్యాక్ చేయడానికి చూస్తారు. వీళ్ళు ఆప్షన్ లో ఫస్ట్ ఆర్టీఎం యూజ్ చేసి బైబ్యాక్ చేసే ప్లేయర్ శివం డుబే. ఇఫ్ ఇన్ కేస్ సిఎస్కే టీం ఇతన్ని 4th రిటెన్షన్ గా తీసుకుంటే అతనికి 18 crores పే చేయవలసి ఉంటుంది. అయితే మీకు ఒక డౌట్ ఉండొచ్చు, వీళ్ళు గైక్వాడ్ ని 4th రిటెన్షన్ గా 18 కోట్లకి రిటైన్ చేసుకొని శివం డుబేని 2nd రిటెన్షన్ గా 14 కోట్లకి రిటైన్ చేసుకోవచ్చు కదా అంటే, అలా చేస్తే సిఎస్కే టీం కి చాలా వరకు ఆప్షన్ పర్స్ తగ్గిపోతుంది. వీళ్ళు శివం డుబేని ఆప్షన్ కి రిలీజ్ చేసి మళ్ళీ బైబ్యాక్ చేస్తే ఇతను ఈజీలీ 15-14 కోట్ల రూపాయల కంటే తక్కువ అమౌంట్ కి దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఇతను 18 crores లోనే ఎంత తక్కువ అమౌంట్ కి సోల్డ్ అవుట్ అయితే సిఎస్కే కి అంత ఆప్షన్ పర్ సేవ్ అయినట్టే. వేరే సెకండ్ ఆర్టీఎం విషయానికి వచ్చేస్తే ఈ ఆర్టీఎం ఈ ప్లేయర్ పైన యూజ్ చేస్తారు అని ఎగ్జాక్ట్లీ చెప్పలేం. ఎందుకంటే మనం ముందు చెప్పుకున్నట్టు సిఎస్కే టీమ్ లో ఒక 10 మంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ మళ్ళీ బైబ్యాక్ చేయాలి అనే ఇంటెన్షన్ లో ఉన్నారు. అయితే వీళ్ళ వికెట్ టేకింగ్ బౌలర్ అయిన తుషార్ దేశ్ పాండేని సిఎస్కే టీం పాస్ట్ కొన్ని సీజన్స్ నుండి గ్రూమ్ చేస్తూ వస్తున్నారు. తిను అన్క్యాప్డ్ ప్లేయర్ అయి ఉంటే సిఎస్కే టీం ఇతన్ని రిటైన్ చేసుకునే వాళ్ళు, కానీ తిను ఒక క్యాప్డ్ ప్లేయర్. సో సిఎస్కే టీం ఇతని పైన ఆర్టీఎం యూజ్ చేసి బైబ్యాక్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళ వీళ్ళు డెవెన్ కాన్వేని మళ్ళీ బైబ్యాక్ చేయాలి అని చూస్తారు. అందరినీ ఆర్టీఎం ద్వారా బైబ్యాక్ చేయడం కుదరదు కాబట్టి డిపెండింగ్ ఆన్ ది ఆప్షన్ సిచ్యువేషన్ ఆర్టీఎం అవైలబుల్ లో ఉంటే ఆర్టీఎం తో గానీ లేకుంటే డైరెక్ట్ బిడ్డింగ్ చేసి ఇతన్ని బై చేయవచ్చు. వీళ్ళతో పాటు దీపక్ చహర్ అండ్ మహేషా తీక్షణని ఆప్షన్ లో బిడ్ చేసి బై చేయాలి అని చూస్తారు. ఫైనలీ ది కన్క్లూజన్, సిఎస్కే టీం 4 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటే వీళ్ళకి 47 crores ఖర్చు అవుతుంది. రిమైనింగ్ 73 crores అమౌంట్ తో వీళ్ళ ప్లేయర్స్ ని మళ్ళీ బైబ్యాక్ చేయాలి అని చూస్తారు. ఇక సిఎస్కే టీం గురించి మీరు ఏమనుకుంటున్నారు? సిఎస్కే టీం ఎవరిని రిటైన్ చేసుకుంటే బాగుంటుందో మీరు కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.